भगवता नारायणेन स्वयम् व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीमष्टादशाध्यायिनी अम्बा त्वामनुसंवदामि भगवद्गीते भवद्वेषिणीं भगवद्गीते भवद्वेषिणीम्। భగవద్గీత మహాభారతము యొక్క సమగ్ర సారాంశము. భక్తుడైన అర్జునకు ఉనర్చిన ఉపదేశమే గీతా సారాంశం. భారత యుద్ధము జరుగరాదని సర్వ విధములా భగవానుడు ప్రయత్నించను. కానీ ఆ మహానుభావుని ప్రయత్నములు వ్యర్థములాయను. అటు పిమ్మట శ్రీకృష్ణుడు పార్థునకు సారథి అయి నిలిచెను. యుద్ధరంగమున అర్జునుని కోరిక మేరకు రథమును నిలిపెను. అర్జునుడు ఉభయ సైన్యములలో గల తండ్రులను, గురువులను, మేనమాములను, సోదరులను, మనుములను, మిత్రులను చూచి హృదయము ద్రవించి न काङ्क्षे विजयं कृष्ण न च राज्यं सुखानि च किं नो राज्येन गोविन्द किं भोगैर्जीवितेन वा किं भोगैर्जीवितेन वा। స్వజనమును చంపుటకు ఇష్టపడక నాకు విజయము వలదు, రాజ్య సుఖము వలదు అని ధనుర్బాణములను కింద వైచి దుఃఖితుడైన అర్జునుని చూచి శ్రీకృష్ణ పరమాత్మ అసత్యానన్వసోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాససే గతాసు నగతాసు నాను సోచల్తి పండితాః నాను సోచల్తి పండితాః। దుఃఖించుట తగని వారిని కూర్చి దుఃఖించుట అనుచితము. ఆత్మానాత్మ వివేకులు అనిత్యములైన శరీరమును కూర్చిగాడి నిత్యములు శాశ్వతములు అయిన ఆత్మలను కూర్చిగాడి దుఃఖింపరు. దేహినోస్మిన్ యదా దేహి కౌమారం యవనం జరా తథా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి। జీవులకు దేహమునందు బాల్యము, యవ్వనము, ముసలితనము ఇట్లు మరొక దేహమును పొందుట కూడా అట్లే. కనుక ఈ విధమున క్షమనశీలులు మోహమునందరు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా తథా శరీరాని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి। మనుష్యులు ఎట్లు చిరిగిన వస్త్రమును వదలి నూతన వస్త్రములను ధరించును అట్లే ఆత్మ జీర్ణమైన శరీరమును వదలి కొత్త శరీరమును ధరించుచున్నది. నైనం చిందంతి శస్త్రాని నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో న శోచయతి మారుతః న శోచయతి మారుతః।
ఆత్మనాశనము లేనిది. ఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు అర్పివేయను సమర్థము కాదు. ఆత్మనాశనము లేనిది. జాతస్య హి ధ్రువోన్మృత్యు ధ్రువం జన్మమృతస్య చ తస్మాత్ పరిహార్యేద్ధే న త్వం శోచితుమర్హసి న త్వం శోచితుమర్హసి. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జననము తప్పదు అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింప తగదు. హతో వా ప్రాప్యస్య స్వర్గం జిత్వా వా భోక్షసే మహీం తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః యుద్ధాయ కృతనిశ్చయః. యుద్ధమున మరణించినచో వీరస్వర్గము పొందెదవు, జయించినచో రాజ్యమును రాజ్యభోగమును. కావున అర్జున, యుద్ధమును చేయ కృతనిష్ఠుడవై లెమ్ము. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోత్వకర్మణి. కర్మలను ఆచరించుటయందే నీకు అధికారము కలదు, కానీ వాని ఫలితము పైన లేదు. నీవు కర్మఫలమునకు కారణము కారాదు, అట్లని కర్మలను చేయుట మనరాదు. థ్యాంక్ యూ.